ప్రజలు వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు కరెంటోళ్లు ప్రజాబాట పట్టారు. 4 నెలల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో ప్రజాబాటను ప్రారంభించారు. అప్పటి నుంచి అధికారులు వినియోగదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలను వినడమే కాదు, అందులో కొన్నింటిని తక్షణమే పరిష్కరిస్తున్నారు. ప్రజాబాటలో భాగంగా కరెంట్ అధికారులు ఎన్ని సమస్యలు పరిష్కరించారు తదితర అంశాలపై ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ షారూఖీతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ఈ కరెంటులతోటి ఎప్పుడు సమస్య ఏం చెప్పినా పట్టించుకోరు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది కరెంటుల మీద. మరి ఆ అభిప్రాయాన్ని మార్చేందుకు ఎస్పీడీసీఎల్ డిస్కం పరిధిలో కరెంటుల ప్రజాబాట అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి దీనివల్ల ఎటువంటి మార్పు వచ్చింది, ప్రజలతో ఏ విధంగా అనుసంధానం అవుతున్నారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుదాం. మనతో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫారూక్ సార్ ఉన్నారు. సార్, ఈ కరెంటుల ప్రజాబాట ఉద్దేశం ఏంటి సార్? అసలు గత నెల రోజుల నుంచి ఎస్పీడీసీఎల్లో వారానికి 3 రోజులు, ఈ 3 రోజుల్లో మార్నింగ్ 8 o'clock నుంచి 11 o'clock వరకు సీఎండీ స్థాయి నుంచి లైన్మెన్ వరకు అందరు అధికారులు దాదాపు హైదరాబాద్ మహానగరంలో 10,000 సిబ్బంది రోడ్ల మీదకి వచ్చి బస్తీ తిరిగి ప్రతి ఏరియాలో కన్జ్యూమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు, కరెంటు సంబంధించిన వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇమీడియట్లీ ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్గా పబ్లిక్కి సర్వీస్ చేయాలని ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. సరే, పొద్దుగాలనే స్టార్ట్ చేస్తున్నారు, చలి పెడుతుంది, అందరూ ఇళ్ళకి వెళ్ళి ఇంకా బయటకు కూడా రాలేదు, అప్పుడే మీరు అంతా వచ్చి బస్తీ బాటాన్ని తిరుగుతున్నారు. ఈ బస్తీ బాటలో వాళ్ళు ఎటువంటి సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు? అసలు పబ్లిక్ మార్నింగ్ టైంలోనే వాళ్ళు ఇంట్లో అవైలబుల్ ఉంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకునే పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఈ మార్నింగ్ ఈ ఎర్లీ అవర్స్లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదే 11 o'clock తర్వాత మన సిబ్బంది వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఉండరు, వాళ్ళ సమస్యలు సరిగా చెప్పుకోలేరు. అందుకే ఈ మార్నింగ్ అవర్స్ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో చూస్తే చిన్న బస్తీల్లో, చిన్న గల్లీల్లో ఈ లో హ్యాంగింగ్ వైర్స్ ఉండడం లేదా ఈ అన్కవర్డ్ కండక్టెడ్, బేర్ కండక్టెడ్ ఉండడం వల్ల ఈ స్లమ్స్ గల్లీలు చిన్నగా ఉండి బాల్కనీలు పెద్దగా వచ్చి అక్కడ ఈ కరెంట్ వైర్లు వాళ్ళ హ్యాబిటేషన్కి, బాల్కనీకి ఉన్న ఇండ్లకి చాలా దగ్గరకు ఉండి చాలా షాక్లు అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ స్పేస్ లేకపోవడం వల్ల లైన్ టు లైన్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజులు పోవడము, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, అలాంటి సమస్యలు ఎక్కువగా మనం ఈ బస్తీలో చూస్తున్నాము. అదేవిధంగా వేరే ప్లేసెస్లో కూడా ఎక్కడైనా వల్నరబుల్ పాయింట్స్ ఉన్నా గతంలో కన్జ్యూమర్స్ మనకు కంప్లైంట్ ఇచ్చే వరకు మనము ప్యాసివ్గా ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు యాక్టివ్గా ముందస్తునే డిపార్ట్మెంట్ సిబ్బంది గల్లీ వెళ్ళి ప్రతి ఏరియాలో తిరిగి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇంకా రాబోయే ఒక 2-3 నెలల వరకు ఈ ప్రోగ్రామ్ ఇలానే జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో ఆల్రెడీ 1 monthలో చాలా పాజిటివ్ రిజల్ట్స్ మనం చూస్తున్నాము. సో ఇంకా రాబోయే రోజుల్లో ఈ పాజిటివ్ రిజల్ట్స్ ఇంకా మీరు చూస్తారు. ఎక్కడెక్కడ నెలకి 100 కంప్లైంట్లు వచ్చాయో అక్కడ 3 నుంచి 4 కంప్లైంట్లు మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్తో క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై చాలా వరకు ఇంప్రూవ్ అయింది అండ్ ఇంటరప్షన్స్ తగ్గినాయి, మన రిలయబిలిటీ పెరిగింది, పబ్లిక్ సేఫ్టీ కూడా చాలా వరకు పెరిగింది. ఇప్పుడు కొత్త డిజైన్గా, అంటే గతంలో మనం అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో ఒక పోలు, దాని పక్కన ఇంకొక పోల్ పెట్టి పోల్ మీద ట్రాన్స్ఫార్మర్స్ పెట్టే వాళ్ళము. ఇప్పుడు కొత్త డిజైన్ తయారు చేసి ఒక పెద్ద పోల్ పెట్టి ఆ పోల్ మీదనే ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి కింద పబ్లిక్కి మూవ్ అయ్యే ఫెసిలిటీస్ కానీ, పబ్లిక్ సేఫ్టీలో ఈ ట్రాన్స్ఫార్మర్ కానీ దానికి సంబంధించిన వైర్ ఏది కూడా ఒక 8 feet హైట్ వరకు రాకుండా దానిపైనే అన్ని ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేసే కార్యక్రమం కూడా మేము మొదలు పెట్టాము. ఈ మోనోపోల్ డిటిఆర్లు మనకు గ్రేటర్ హైదరాబాద్లో పెడుతున్నారు కదా, ఇప్పటివరకు ఎన్ని ఏర్పాటు చేశారు, ఏ ఏరియాలో చేశారు? ఇప్పటి వరకు దాదాపు 100 పైన పబ్లిక్ డిటిఆర్స్ని మోనోపోల్ మీదకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ మోనోపోల్స్లో పెట్టడం వల్ల పబ్లిక్ యాక్సెస్ పెరుగుతుంది, పబ్లిక్ సేఫ్టీ పెరుగుతుంది, అదేవిధంగా ఇంటరప్షన్స్ కూడా చాలా తగ్గే అవకాశం ఉంది. వినియోగదారులు ఫోన్ చేసినా కూడా, సమస్యలు చెప్పినా కూడా పట్టించుకునే కరెంట్ వాళ్ళు వాళ్ళ గల్లీలకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పటి వరకు ఏబీ కేబుల్ కావచ్చు ఎన్ని కిలోమీటర్ల వరకు మార్చారు సార్? అది దాదాపు హైదరాబాద్లో 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు ఏబీ కేబుల్ మార్చినాము. టోటల్ ఇది ఒక 500 kilometers వరకు మార్చే కార్యక్రమం ఉంటుందని అంచనా అధికారులు వేయడం జరిగింది. కరెంట్ వాళ్ళు గతంలో మల్టిపుల్ సార్లు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ చేయరు అనే ఒక
పబ్లిక్లో ఒక ఒపీనియన్ ఉండే ఆ ఒపీనియన్ చేంజ్ చేసి కరెంట్ సమస్యలే రావు, సమస్య వచ్చినా కూడా కరెంట్ వాళ్ళు రెగ్యులర్లీ మా టచ్లో ఉన్నారు, మా సేఫ్టీని పట్టించుకుంటున్నారు. ఆ విధంగా ఒక పర్సెప్షన్ మార్చాలి, పర్సెప్షన్ పబ్లిక్లో పాజిటివ్గా తీసుకురావాలనే ఈ కార్యక్రమం ముద్ద. ఈ ప్రజాబాటలో భాగంగా 4 నెలలు అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇందులో భాగంగా ఎన్ని డీటీఆర్లు ఏర్పాటు చేశారు సార్ ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలో? ప్రజాబాటలో దాదాపు ఈ సమ్మర్లో 20,000 డీటీఆర్లు యాడ్ చేయడం జరిగింది. ఆ సమ్మర్ తర్వాత కూడా దాదాపు ఒక 1000 డీటీఆర్లు యాడ్ చేసినాము. ఇప్పుడు వర్క్ సీజన్ ఉంది కాబట్టి సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. కాబట్టి దాదాపు ఒక 20 నుంచి 25,000 డీటీఆర్లు ఇప్పుడు స్టోర్స్లో ఉన్నాయి. వాళ్ళన్నిటికీ ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పెట్టాలనేది లోడ్ స్టడీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో రాబోయే 2-3 నెలల్లో దాదాపు 20 నుంచి 25,000 డీటీఆర్లు మనం యాడ్ చేయబోతున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నారా ఈ ప్రజాబాటలో భాగంగా? ఆల్రెడీ సమ్మర్ లోడ్స్కి కావాల్సిన స్టడీ కానీ కావాల్సిన నెట్వర్క్ అసెస్మెంట్ ఈ పాటికి చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కానీ టెండర్స్ కానీ దాదాపు కంప్లీట్ అయినాయి. సో డిసెంబర్ జనవరి ఈ 2 నెలల్లో మెటీరియల్ మొత్తం పెట్టేసి బై సంక్రాంతి లోపు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. సంక్రాంతి లోపు మనకు కావాల్సిన వచ్చే సమ్మర్కి కూడా విద్యుత్ శాఖ కంప్లీట్లీ రెడీగా అయి ఉంటుంది. గ్రామాల పరిధిలో ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి? ముఖ్యంగా రైతులకు సంబంధించి పోల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, డీటీఆర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అటువంటి సమస్యలు మీకు ఎట్లా వస్తున్నాయి? ఈ ప్రజాబాట కార్యక్రమము కేవలం హైదరాబాద్లో కాదు, ఇది ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో, ప్రతి మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది. ఇదే రకంగా గ్రామాల్లో కూడా ఈ టైంలో మా ఎస్పీడీసీఎల్ సిబ్బంది రైతులతో మాట్లాడుతున్నారు, వాళ్ళకు కావాల్సిన విద్యుత్ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో అక్కడున్న బస్తీల్లో కూడా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కానీ ఫ్యూచర్ లోడ్స్ కానీ సేఫ్టీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినా, ఎక్కడైనా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉన్నా, ఎక్కడైనా లో పోల్స్ కానీ బేర్ కండక్టర్స్ కానీ ఎక్కడైనా కంప్లైంట్ వస్తే వాటిని ఇమీడియట్లీ ఫిక్స్ చేసే కార్యక్రమం జరుగుతుంది. చివరిగా మీరు ప్రజలకు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు ఏం చెప్తున్నారు? మీ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండరనే విమర్శల నుంచి వాటిని మార్చేందుకు వాళ్ళ మార్పు తీసుకొచ్చామని చెప్పాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు? గతంలో ఉన్న పర్సెప్షను కరెంట్ వాళ్ళు యాక్సెస్లో ఉండరు, అందుబాటులో ఉండరు, ఫోన్ ఆన్సర్ చేసేది అదొక హిస్టరీ. ఇప్పుడు కరెంట్ వాళ్ళు ఈ ప్రజాబాట కార్యక్రమంతో ప్రతి ఇంటి దగ్గర వెళ్తున్నారు, మీ మధ్యలో ఉన్నాము, మీ అందుబాటులో ఉన్నారు. గతంలో కేవలం లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టరు, ఏఈ వరకే ఇలా బస్తీలో తిరిగే వాళ్ళము. ఈరోజు సిఎండి నుంచి, సిఈ నుంచి డైరెక్టర్ల వరకు అందరూ ప్రజల వద్దకే మేము తిరుగుతున్నాము. సో కంపల్సరీ దీంతో మీ అభిప్రాయం కూడా మారుతుంది. అండ్ తప్పకుండా క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై, రిలయబుల్ పవర్ సప్లై అది కూడా మీరు గమనిస్తారు. థ్యాంక్ యూ సార్. కరెంట్ వాళ్ళు ఫోన్ చేసినా పట్టించుకోరు, ఏమాత్రం వినిపించుకోరు, ఏ సమస్యలు పరిష్కరించరు అనే అభిప్రాయం నుంచి మీరు మారాలి అని సీఎండి ముషరఫ్ ఫారూక్ సార్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏఈలు, ఎస్ఈలు, సిఈలు మాత్రమే తిరిగేవారు. ఇప్పుడు సీఎండి స్థాయి అధికారులు వచ్చి కూడా సమస్యల్ని పరిష్కరించే పనిలో ఉన్నారు. మీ సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే బాధ్యత మాది అని ఆయన హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.